మరి ఎందుకు ప్రతి ఎలక్షన్ నేను చూస్తున్నాను, బీజేపీకి ఓటు పడేప్పుడు ముస్లిమ్స్ ఓటు వేయరు, బీజేపీకి ముస్లిమ్స్ ఓటు వేయరు. మంచి ప్రశ్న. ఎందుకు ఈ మాట? మరి మీరు ఎంత సమపాలంగా అందరూ ఒకటే అని చెప్పి ఎన్ని మోర్చాలు అయితే 7 చెప్పారో, మరి ఈ కోణంలో చూసుకుంటే అందరూ ఎవరొకరు మాట్లాడాలి అని ఎవరు మాట్లాడలా, ఒక్క ముస్లిమ్స్ మాత్రమే ఇలానే మాట ఎందుకు పుట్టుకొచ్చింది? ఎగ్జాక్ట్లీ మా ఇప్పుడు ప్రతి దగ్గర కొంతమంది మతాలను అడ్డం పెట్టుకొని మతాల కోసం బ్రతుకుతూ దీన్ని వ్యాపారంగా చేసుకుంటూ బలహీన వర్గాలని, అట్టడుగు వర్గాల్లో అక్కడ ఉన్న పేదరికాన్ని అడ్డం పెట్టుకొని మత రాజకీయాలు చేస్తూ ఆ యొక్క గురువులు, మత గురువులు పబ్బం గడుపుకోవటానికి రెచ్చగొట్టి సుతారం చూస్తున్న వ్యక్తులు వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే మా దగ్గర మేము ఒకటే కోరుకుంటాం. మాకు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్ అయినా, జైన్ అయినా, పార్సీ అయినా 7 మతాల్లో ఎవరు ఏ మతాన్ని ఆరాధించుకోండి, ఏ మతాన్ని పూజించుకోండి, ఏ ఆరాధనని చేసుకుని మాకు కావాల్సింది భారతీయుడు అయి ఉండాలా, ఆ వ్యక్తికి సంక్షేమ ఫలం అందుతుందా లేదా అంతిమ లక్ష్యం మాకు. అది సిద్ధాంతాల్లో అంత్యోదయ పథకం సిద్ధాంతం అది అంత్యోదయ పథకం. దీన్ని బతకడం కోసం మత గురువులు పెట్టినటువంటి ఒక చీడ పురుగులు పెట్టినటువంటి అంశమే ఇది. అబ్దుల్ కలాం ఒక్కటే మీకు ఎగ్జాంపుల్. ఇంపాసిబుల్, మా దగ్గర సాధ్యపడదు. వ్యక్తి ఆధారంగా మేము ఏ ఒక్క పథకాన్ని ప్రవేశపెట్టాల, వ్యవస్థ ఆధారంగా ప్రవేశపెట్టాం. అంత్యోదయ అట్టడుగు వర్గాలు, పేదవారికి అందాలనే ఆలోచనతో వాళ్ళు ఉన్న వాటిని ఎందుకమ్మా మా సంక్షేమ పథకాల్లో మెజారిటీ పార్ట్ ఆఫ్ ది ఉపయోగించుకుంటున్న ముస్లిం మైనారిటీ వాళ్ళు. అడగండి, ఇవాళ ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు చేసామండి, అసలు దానివల్ల లబ్ధి పొందింది ఎవరు? హిందువులా, క్రిస్టియన్సా? మరి ట్రిపుల్ తలాక్ వల్ల మాకు ముస్లిమ్స్ ఓట్లు వేరే మీరే అంటున్నారు, కొంతమంది ప్రచారం చేస్తున్నారు ముస్లిమ్స్ ఓట్లు వేరే అంటున్నారు కదా. ట్రిపుల్ తలాక్ వల్ల దేశంలో ముస్లిం మహిళలు మాకు బ్రహ్మరథం పడుతున్నారు మోడీ గారు ఎక్కడికి వెళ్ళినా. మరి వాళ్ళ మగవాళ్ళు ఎట్లా, ఆడవాళ్ళకి ఏమనిపించింది? ఒక భర్త భార్య సంసారం చేసి పిల్లల్ని కన్న తర్వాత ఆ పిల్లల్ని హఠాత్తుగా తలాక్ 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 అని పంపిస్తే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయితే ఆ కుటుంబ పోషణ ఎవరు చేయాలి, ఎవరు పరిరక్షించాలి? దానికోసం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని అవుట్ రైట్ బిల్లు పాస్ చేసాం రాజ్యసభ, లోక్సభలో. దీని వెనక మాకేమి సంతృష్టికరణ రాజకీయాలు, మత రాజకీయాలు చూడలేదే. దేశం మొత్తం ప్రతి ముస్లిం మహిళకు కూడా ఈ రోజు ఈ ఇంటి పక్కన ఉన్న ముస్లిం మహిళకు కూడా వర్తిస్తుంది కదా. అక్కడెక్కడ రాజకీయాలు ఉన్నాయి? మాకేంటంటే దీనివల్ల భారతీయులు ఇబ్బంది పడుతున్నారు, ముస్లిమ్స్ కాదు. ముస్లిమ్స్ ఒక మతం, ఆ మతంలో వాళ్ళు భార్యాభర్త ఎవరైనా ఏ మతంలోనూ ఒకటే మాకు, ఆ పిల్లలు, ఆ భార్యాభర్త, ఆ కుటుంబ సంక్షేమం కోసం బీజేపీ ఆలోచిస్తుంది. ఇవాళ ఎన్ని బిల్లులు తీసుకొచ్చే మహిళల కోసం చెప్పండి? 33% రిజర్వేషన్ తెచ్చామా? మరి ఇంకెక్కడ ముస్లిమ్స్ వ్యతిరేకం? మేము మాకు ఓట్లు వేసిన వేయకపోయినా ఉత్తరప్రదేశ్కు, ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదే. దేశంలో 29 రాష్ట్రాలకి, 6 కేంద్రపాలిత ప్రాంతాలకి అప్లై అయిపోయింది. 2014 నుంచి స్టిల్ ఇప్పటి వరకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే పవన్ కళ్యాణ్ గారి గురించే లింక్ బీజేపీకి, టీడీపీకి మధ్యలో ఆయన ఉన్నారు కాబట్టి 2014లో టీడీపీ బీజేపీతో అంటే పొత్తుతో పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. వచ్చిన తర్వాత 2019 ఎలక్షన్ టైం కల్లే అంటే ఉద్దానం విషయంలో పెద్ద ఫైట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు కలిశారు. అప్పటి వరకు ఓకే. తర్వాత 18 మార్పులు, నా కన్న తల్లి నన్న నారా లోకేష్ ని వదిలిపెట్టేదే లేదు అని చెప్పి మన నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా చాలా అసలు తల ఎగరేశారు, ఉన్నమాటే చెప్తున్నా, అంత గట్టిగా ఇచ్చారు. ఈ రోజున చూసుకుంటే 19 తర్వాత నేను విడిగా పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ బీజేపీతో దగ్గరికి వెళ్ళారు. ఆ తర్వాత మళ్ళీ కలుస్తూ ఉండే పార్టీకి సంబంధించిన అన్ని చేస్తూనే మరి జగన్మోహన్ రెడ్డి బ్యాడో గుడ్డో లేదా చంద్రబాబు నాయుడు దగ్గరుండి గెలిపించారో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ కారణం మాత్రం జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. ఆ తదుపరి తర్వాత పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మీద పడుకోవడం కానీ ఎవ్వరు అంత త్యాగం చెయ్యరేమో, అంత ఫైట్ చెయ్యరేమో. ఎందుకంటే నారా లోకేష్ గారు కూడా చేయలేదు, పవన్ కళ్యాణ్ చేశారని అంటున్నారు. అంత ఫైట్ చేసి వెళ్ళి అక్కడ చంద్రబాబు నాయుడు గారి జైల్లో కలిసి పోటీ చేయబోతున్నామని అనౌన్స్ చేశారు. ఆ తర్వాత రాష్ట్రంలో వచ్చిన మార్పులన్నీ తెలుసు, ఖచ్చితంగా టీడీపీ వస్తుంది, బీజేపీతో కలుస్తుందని. ఎలా అయితే అనుకున్నామో అట్లాగే బీజేపీని కలవడం జరిగింది. అయితే బీజేపీతో కలవడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వదులుకోవడం వలన, బీజేపీతో సఖ్యత లేకపోవడం వలన పవన్ కళ్యాణ్ ఈ 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనుకొని బీజేపీని కలపడం వలన దేని వల్ల ఇదంతా జరిగిందంటారు? 100 ఇవన్నీ నాకు తెలిసినప్పటికీ కూడా, కానీ ఈ ప్రశ్న ఎవరిని అడగాలంటే మీకు జర్నలిస్ట్ గా మీకు చెప్పాలి. జనసేనలో అడిగితే కరెక్ట్ అంటే నేను చెప్పగలను, కానీ భారతీయ జనతా పార్టీ లైన్లో ఉంటే అది తెలిసినా సాధ్యం కొంత చెప్తా. కానీ జనసేనలో అడిగిన ప్రశ్న అది, కానీ దాని వెనక మీకు చెప్పాలని ఆన్సర్ అడిగారు కాబట్టి 2014లో ఎన్డీఏ గవర్నమెంట్లో జనసేన, బీజేపీ, తెలుగుదేశం పర్ఫెక్ట్గా మంచి బంపర్ మెజారిటీతో గెలిచాం. మాకు కూడా 303 సీట్లు వచ్చినాయి. 2018 వరకు కలిసి ఉన్నారు. రాజకీయాలు ఏమైందంటమ్మా, ఆయా వర్గాల యొక్క అభిప్రాయాలు భేదాలు వచ్చినప్పుడు, ఆ క్యాడర్లో భేదాలు వచ్చినప్పుడు ఒక్క వ్యక్తి మీద ఇప్పుడు కూడా పూర్తిగా నడవదు. ఇది రాచరికం, రాజనీతి అనేది 2 ఉంటాయి. ఒక వ్యక్తి మీద ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు, వ్యవస్థీకృతంగా నడవాలి. అక్కడ ఉన్న అనేక అభిప్రాయ భేదాల వల్ల 2018లో విడిపోయారు మా నుంచి. ఏది పవన్ కళ్యాణ్ మా నుంచి విడిపోయారు, తెలుగుదేశం విడిపోయింది. మేము కూడా ఇండివిజువల్ పోటీ
చేసాం 2019 వాళ్ళు తెలుగు ఇండివిజువల్ పోటీ చేసింది. అప్పటి వరకు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క చరిష్మా అతనుకున్న దానివల్ల జగన్మోహన్ రెడ్డి యొక్క అధికారం ఎవరు చూడాల. వాళ్ళ కొడుకుగా అద్భుతంగా ఏదో చేస్తాడని జనాల్లో విపరీతమైన సానుభూతితో అతను హవా సాగుతుంది, ట్రెండింగ్ నడుస్తుంది. రాజకీయాలు సహజం, అది విపరీతమైన మార్పులు వస్తుంటాయి అనేక వర్గాల్లో. ఆ తరుణంలో ఏం చేశారంటే వీళ్ళు చంద్రబాబు నాయుడికి మాకు అభిప్రాయ భేదం, చంద్రబాబు విడిపోయాడు, పవన్ కళ్యాణ్ వాళ్ళు విడిపోయారు. తిట్టుకునే స్థితి వచ్చింది. మీరు చెప్పినట్టు యూనివర్సిటీ ఎదురు ప్లేన్ రైలు పెట్టినప్పుడు అప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఓకే అన్నమాట వాస్తవం. తర్వాత ఏం చేశారంటే పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ సీట్లు ఏమి రాలా, మాకు సీట్లు ఏమి రాలా. చంద్రబాబు నాయుడిని 23కి పడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇతని పరిపాలన బాగుంటుంది, సరే వచ్చింది కదా అనుకుంటే దురదృష్టం ఏంటంటమ్మా 151 సీట్లు ఇచ్చారు. యువకుడు 46 ఏళ్లకి ముఖ్యమంత్రి అయ్యాడు, అద్భుతం చేస్తాడంటే అతను ఎప్పుడు కష్టపడక జెండా మోసి వచ్చినాడు కాదు కదా జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ నాన్నగారి తండ్రి వారసత్వంగా తండ్రి కొడుకు వారసత్వ రాజకీయాలతో వచ్చిన వ్యక్తి అతను. పాదయాత్ర చేసి నేను నడవటానికి వాస్తవానికి తేడా ఉంటుంది. నడవటం వేరు, సిద్ధాంతపరంగా నడవటం వేరు, 2 వ్యత్యాసాలు ఉన్నాయి. ఆ విధంగా ఇస్తే అతను చేసిన పరిపాలన 1 ఇయర్ దాటిన తర్వాత వెర్రిక్కిపోయింది జనానికి. పాప అదే ఏం జరుగుతుంది, ఈ రాష్ట్రం విడిపోతుంది, రాజధాని వ్యవస్థ వ్యక్తి కాదు, వ్యక్తిని మార్చవచ్చు, వ్యవస్థను మార్చకూడదు. రాజధాని విషయంలో నిర్ణయాలు తప్పుడు నిర్ణయాలు, పప్పు బెల్లాలాగా 100 మాగదులు డబ్బులు పంచడం, ఇష్టం వచ్చినట్టు సొంత నియంతృత్వం తీసుకోవటం, గవర్నమెంట్ జీవోలు పబ్లిక్లు డొమైన్లు పెట్టకపోవటం, ఎక్కడ సీక్రెసీ మెయింటైన్ చేయటం, తాడేపల్లి ప్యాలెస్కి అంకితం అయిపోవటం, రోడ్డు మీద వస్తుంటే పరదాలు కట్టుకొని వెళ్ళటం, ఇష్టానుసారంగా ఇండస్ట్రీ కానీ ఉద్యోగాలు కానీ కొత్తవాడు రావటం కానీ ఎవరైనా భయపడిపోయే పరిస్థితికి వచ్చేసారు. దీని దెబ్బకి ఏం చేశారంటే అసలు మన ముగ్గురు అభిప్రాయ భేదాలతో చిన్న కారణాలతో విడిపోతే రాష్ట్రం 3 ముక్కలు అయిపోతుంది, సర్వనాశనం అవుతుందని మళ్ళీ వీళ్ళు భావజాలాన్ని ఒక తాటి మీద తీసుకొచ్చి ముగ్గురు కలవడానికి విశ్వ ప్రయత్నం చేసి మాకు అభిప్రాయ భేదాలు పక్కన పెట్టి చిన్న విషయాలు ఉంటాయి కానీ రాష్ట్రం కోసం మేము ఎన్డీఏ నరేంద్ర మోడీ గారి దగ్గరికి తెలుగుదేశం వాళ్ళ ప్రతినిధులు వెళ్ళటం 2022 ఆ టైంలో కలవాలండి గతంలో జరిగిందని అనేక చర్చల ద్వారా పవన్ కళ్యాణ్ కూడా కాడి భుజాన్ని వేసుకొని స్పష్టంగా చెప్పాడు పవన్ కళ్యాణ్, ఇది మేము ముగ్గురం కలుస్తాం, ఓటు చెల్లనేమో జగన్మోహన్ రెడ్డి ఓటు చెల్లనేమని చెప్పి ఛాలెంజ్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఆ ఛాలెంజ్ చేసిందని కట్టుబడి తనలతో తగ్గించుకొని 50 సీట్లు ఇస్తారు 60 సీట్లు ఇస్తారు అనే విషయాన్ని పక్కన పెట్టి తన కెపాసిటీ తెలుసుకొని 21 తీసుకుని 21 గెలవడానికి ప్రయత్నం చేసుకొని మోడీ గారితో ఆయన మాట నాడు గుర్తుపెట్టుకోండమ్మా, అడిగారు కాబట్టి చెప్తాను. ఆ విషయాలు యాక్చువల్గా మా పరిధిలో లేనప్పటికీ చెప్పాల్సి వస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఎప్పుడు మధ్యవర్తం చేయడంతో భారంగా ఉంది, నన్ను ఇబ్బంది పట్టుకున్నాను, ఎప్పుడు చేయకూడదు, కానీ చేసి కాపాడుకోగలిగింది, ఎప్పుడు చేయకూడదు, చేయడం మంచి పని జరిగింది. మోడీ గారు ఒప్పిస్తాను నా కోసం కాదు రాష్ట్రం కోసం, నన్ను అర్థం చేసుకుని నా పక్కన ఉన్న అర్థం చేసుకుని వెళ్ళిపోయిన జనసేన క్యాడర్ కూడా చెప్పడం జరిగింది బిఫోర్ ఎలక్షన్. పవన్ కళ్యాణ్ చెప్పాడు పబ్లిక్, నీ సీక్రెట్ కాదు, ఇది ఓపెన్ సీక్రెట్. తను వెళ్ళి అమిత్ షా గారితో మోడీ గారితో మాట్లాడి బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని కూడా కన్విన్స్ చేసి అభిప్రాయ భేదాలు కాదు, రాష్ట్రం కోసం మనం కూడా కొడుకు వెనక్కి తగ్గాలి, చర్చల ద్వారా ఈ యొక్క రాక్షస పాలన నియంత్ర పాలనకి చరమగీతం పాడింది ఎన్డీఏ. ఇవాళ మీరు గమనించండి, అభిప్రాయ భేదాలు సర్దుకున్నాయి అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అనేది 2019 ముందు, ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అంటారా ఎన్డీఏ ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి. మీరు అన్నట్టు ఎన్డీఏ ఎందుకు వస్తున్నారు, ఎక్కడ కూడా ఇగో హట్ అవ్వకూడదు. జనసేనకి బీజేపీకి తెలుగుదేశానికి సమపాళలో బీజేపీ కండవాలు తెలుగుదేశం కండవాలు జనసేన కండవాలతో కార్యక్రమాలు చేయండి అని సూచనలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఉంటుంది, ఉండబోతుందని కూడా చెప్పగలను. ఇప్పుడు ఎలక్షన్ ముందైతే కూటమి ప్రచారం అప్పుడు 3 కండవాలు అయితే వేసుకున్నారు, అందరం ఒకటే లేదు, మా మధ్యన ఏ భేదాలు లేవు మీరు అన్నట్టుగానే. కానీ ఇప్పుడు ఎందుకు వేసుకోవట్లేదు? 3 కండవాలు ఒక్కళ్ళు వేసుకోకర్లా, బీజేపీ ప్రతినిధి బీజేపీ కండవాలు వేసుకుంటాడు, 3 ఒకటి వేసుకోకర్లా. కార్యక్రమం జరుగుతుంది, సపోజ్ పశ్చిమ అసెంబ్లీ మాధవి గారు వచ్చారు, ఆమె కండవా వేసుకుంటుందామా ఎమ్మెల్యేగా, నీ బీజేపీ ప్రతినిధి వచ్చా నా కండవా వేసుకుని వెళ్తా. ఇప్పుడు ఎలక్షన్ లేదు కాబట్టి బీజేపీ ప్రతినిధులు ఎవరు జనసేన ప్రతినిధులు ఎవరు అని తెలియడం కోసం ఒకళ్ళే 3 వేసుకోకర్లా. అధికార ప్రజాప్రతినిధి కాబట్టి ఆమె పని చేస్తాం, మమ్మల్ని కూడా భాగస్వాములు అవ్వమంటున్నారు, మీరు వస్తే మీ కండవాలు వేసుకుని రండి. అధికారిక కార్యక్రమాలకి నార్మల్గా వచ్చేస్తాం, పబ్లిక్ ప్రోగ్రామ్స్ కన్నిటికి కండవాలు వేసుకుని వస్తాం, ప్రజల్లో ఆ మెసేజ్ ఇవ్వడం కోసం. 2019 ఈ ఎలక్షన్ ఎలా తీసుకోవచ్చు అనేది ఒక డౌట్. లోక కళ్యాణంగా తీసుకోవాలా, లేకపోతే అప్పుడు శ్రీకృష్ణుడు మహాభారతం యుద్ధం చేసిన విధంగా తీసుకోవాలా? ఈ 2024 ఎగ్జాక్ట్లీ 24 ఎలక్షన్ లో మేడం ఇది ఒక చారిత్రాత్మక తీర్పు. ఎలా తీసుకోవాలి? లోక కళ్యాణంగా తీసుకోవాలా, లేకపోతే మహాభారతంగా తీసుకోవాలా? మహాభారతం కాదు, ఇది లోక కళ్యాణం. కారణం ఏంటంటే మీరు చాలా మార్పు ఉంది. 2002 బిఫోర్ 2002 తర్వాత ఎందుకు లెక్కేస్తున్నా అంటే 2004-2002 తర్వాత చరవేగంగా దేశంలో మార్పు వచ్చినాయి. గతంలో ఎక్కడ ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా ఎంత డెవలప్ అవ్వాలా, ప్రజలకు కూడా రాజకీయం కొంతమంది చేసేవాళ్ళు, ఒక వర్గాలకి పరిమితం, చాలా మైక్రో లెవెల్లో రాజకీయం అర్థమయ్యేది. ఇవాళ ఉన్న ఈ 20 సంవత్సరాల్లో వచ్చిన శరవేగమైన మార్పుల్లో ప్రతి ఒక్క ఇంట్లో గడపకి ప్రతి బెడ్రూమ్ తో సహా సోషల్ మీడియాలో వెళ్ళిపోతుంది డేటా.
ఎవడేం చేస్తున్నాడని చెప్పక్కర్లా. భార్య పిల్లలకి ఎక్కడున్నా ప్రపంచవ్యాప్తంగా అర్థమైపోతుంది ఇక్కడ జరిగేది. ఈ తరుణంలో ప్రతిది అబ్జర్వేషన్తో ఉన్న పబ్లిక్ ఇవాళ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2014, 2019, 2024లో ఇంత అభివృద్ధి చెందిన దేశంలో మూడోసారి ఒక పార్టీని నమ్మి పట్టం కట్టడం అంటే ఇది మరో చరిత్రమ్మా. మాకు సీట్లు తగ్గొచ్చు, కానీ కంటిన్యూగా 10 ఏళ్ళ అసంతృప్తి ఉంటుంది. పథకాలు అందనోడు కోపంగా ఉంటాడు, అందినోడు సంతోషంగా ఉంటాడు. అనేక కుల రాజకీయాలు, మత రాజకీయాలు, ఎంత దౌర్భాగ్యం అంటే మేడం నేను చెప్పాలి మీకు ఆ విషయం. నరేంద్ర మోడీ ఒక టీ అమ్ముకునేవాడిని ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ. మేమేదో గొప్ప చెప్పట్లా. ఒక టీ అమ్ముకునే, రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకునే ఒక సామాన్య, ఒక వెనుకబడిన తరగతులకు చెందిన నరేంద్ర మోడీ అనే వ్యక్తిని భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిని చేసింది. అత్యున్నత పదవి. ఇవాళ కూడా బీసీ వర్గాలు దాన్ని ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? అనేక మంది కొన్ని చోట్ల ప్రచారం చేస్తున్నారు బీసీ సంఘాలు. అసలు ఒక బీసీ ప్రధానమంత్రి అయ్యాడు, గొప్ప పార్టీ. మరి అలాంటి వ్యక్తి నేతృత్వంలో 2019, 24లో మూడోసారి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంత హక్కును చేర్చుకో, ఇంత పెద్ద వ్యవస్థను కాపాడిన వ్యక్తిని ఆయన్ని. మరి ఇది ప్రజలు ఆలోచించాలి. ఇంత డెవలప్ అయిన తర్వాత ఇంత వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్ వాళ్ళు చేసిన బురద కొట్టిన విషయం మీకు చెప్పాలి. రాజ్యాంగాన్ని మారుస్తాడు ప్రధానమంత్రి, రిజర్వేషన్ రద్దు చేస్తాడని మైకులు తీసుకొని అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేసిన కాంగ్రెస్ ఏమైందండి? 543 సీట్లకు గాను 99కి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఈ తప్పుడు ప్రచారం వల్ల అధికారం తీసుకుందాం అనుకున్న దానికి ప్రజలు యాక్సెప్ట్ చేయలే. నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి అయ్యాడు, రాజ్యాంగాన్ని అనుకూలంగా ప్రధానమంత్రి అయ్యాడు, మరి టీఎంఓ ప్రధానమంత్రి అయ్యాడు. అలాంటి వ్యక్తి అయినప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేయి? ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నాడు? అగ్రకులాల పార్టీ బీజేపీ ముస్లింని రాష్ట్రపతి చేస్తే అది కనపడదా? ఒక ఎస్సీ దళితుడిని రామ్నాథ్ రాష్ట్రపతి చేస్తే అది కనపడదా కాంగ్రెస్ వాళ్ళకి? ఇవాళ ఒక ఆదివాసి గిరిజన మహిళని కొండల గుట్టలమిటే ఉన్న మహిళ రాష్ట్రపతి అది కనపడదా? ఈ ముగ్గురు అట్టడుగు వర్గాలను చేస్తే అది కనపడదండి వీళ్ళకి. రాహుల్ గాంధీ రాజ్యాంగం పుస్తకం పట్టుకుని ఊపుతా తిరుగుతున్నాడు పార్లమెంట్ లో. మన శివుడు బొమ్మ తీసుకొని తప్పుడు ప్రచారం చేశాడు. అసలు బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం వాళ్ళకి లేదంటున్నాను నేను. కారణం ఏంటంటే వాళ్ళ నాయనమ్మ 75లో రాజ్యాంగాన్ని హత్య చేస్తూ దాని పేరు పెట్టాం, సంవిధాన హత్యా దివస్గా పేరు పెట్టింది భారత ప్రభుత్వం. 1975లో దేశం మొత్తాన్ని సంఖ్యలతో ముడేసి అత్యవసర ఎమర్జెన్సీ ప్రకటించింది వాళ్ళ నాయనమ్మ. ఇది ఎందుకు మర్చిపోతారండి? మర్చిపోయి గతాన్ని చరిత్ర మరిచిన నాడు మనుగడ లేదు, మహియ లేదు ఒక చరిత్ర ఉంది. ఘన చరిత్రనే మరిచిన నాడు, చరిత్రనే మరచిన నాడు మనుగడ లేదు, మహియ లేదు అనేది ఒక ఇది ఉంది. నువ్వు చరిత్రను మర్చిపోయి రాజ్యాంగాన్ని కూనీ చేస్తున్నావు. మేమా మీరా? ఇంత పెద్ద మహావ్యవస్థలమ్మా, ప్రజాస్వామ్య వ్యవస్థలో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం రావడం మాత్రం దేశ ప్రజలకు రుణపడి ఉన్నాం, శిరస్సు నమస్కరిస్తున్నాం.